సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యూరోప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య రాజుకున్నటువంటి వివాదం తీవ్రస్థాయి యుద్ధంగా రూపాంతరం చెందుతుంది. ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ తర్వాత రష్యా పూర్తి స్థాయి ఆర్మీని ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగానికి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులకి దీనికి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి తరలింపు మొత్తాన్ని కూడా ప్రారంభించింది. దీనిపైన రష్యన్ ఆర్మీ భీకరమైనటువంటి ప్రకటనలు చేస్తుంది. ఈ ఘటన తర్వాత, ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ ఖచ్చితంగా రష్యాలో అంతర్భాగం అయిపోతుందంటూ ప్రకటన చేస్తుంది. ఉక్రెయిన్ వేరే ఏదో దేశం కాదు, గతంలో పూర్వపు సోవియట్ యూనియన్లో భాగమైనటువంటి దేశం. మొత్తం 15 దేశాలు ప్రత్యేక రిపబ్లిక్లుగా విడిపోయాయి. వాటిలో ఉక్రెయిన్ ఒకటి. ఉక్రెయిన్ ఒక కీలకమైనటువంటి ప్రాంతం, దేశం కింద కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే సోవియట్ యూనియన్గా ఉండేటువంటి క్రమంలో రష్యా ఆయుధ సంపత్తికి సంబంధించినటువంటి అనేక కర్మాగారాలు, వ్యవస్థలు మనం వినే ఉంటాం. న్యూక్లియర్ క్రైసిస్కి సంబంధించి, అంటే అణు విస్ఫోటం లేదంటే అణు ప్రమాదాలకు సంబంధించి చెర్నోబిల్ ప్రమాదం గురించి ఎప్పుడు ప్రస్తావిస్తారో అది ఉక్రెయిన్లోనే ఉంది. సో అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కట్టినటువంటి చరిత్ర కూడా రష్యాదే. సోవియట్గా ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ అది. ఇప్పుడు విడిపోయిన తర్వాత రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఈ డ్రోన్ అటాక్ తర్వాత పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం కావడం, అలానే రష్యా మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఉక్రెయిన్ మీద ప్రయోగించడానికి సన్నద్ధమవుతుంది. అసలు ఏంటి ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఏంటి, దీని కథ ఏంటి అనేది చూద్దాం మనం. మొత్తంగా 4000 కిలోమీటర్ల లోపలికి చొరబడి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా దేశంలోకి చొరబడి 4 చోట్ల ఎయిర్ బేస్ల పైన ధ్వంసం చేసినట్టుగా సమాచారం వచ్చింది. అలానే 7 ఎయిర్ బేస్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్టుగా ఉక్రెయిన్ చెప్తుంది. 41 యుద్ధ విమానాలు నాశనం అయ్యాయని చెప్తుంది. ఇప్పుడు దీనికి ప్రతీకారంగా వీటిని రెడీ చేసింది ఒరెన్స్టిక్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇవి ఇంటర్ బాలిస్టిక్ మిసైల్స్. అంటే బాలిస్టిక్ మిసైల్స్ అంటే బలమైనటువంటి బాంబులు. దీని స్పీడ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. దీన్ని అడ్డుకోవడం, ఇంటర్సెప్షన్ కూడా అంత ఈజీగా జరిగేటువంటి ప్రక్రియగా. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలని ఇప్పుడు రష్యన్ ఆర్మీ షేర్ చేసింది. ఈ దృశ్యాలు చూస్తే గుండె ఆగిపోయేలా కనిపిస్తుంది. సో ఈ బెటాలియన్ మొత్తం కూడా ఉక్రెయిన్ సరిహద్దులకి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పైన అటాక్ కోసం మోహరించేటువంటి పనిలో రష్యన్ ఆర్మీ చాలా బిజీగా ఉంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు షేర్ చేశారు. రాత్రిపూట జరిగేటువంటి దాడుల కింద దీన్ని పరిగణించడానికి అవకాశం లేదు. పట్టపగలైనా కానీ అటాక్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం వేళ ఉక్రెయిన్ రష్యా ఎయిర్ బేస్ల పైన అటాక్ చేసి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది, ఒక సవాల్ విసిరింది. దానికి ప్రతీకారంగా ఈ యుద్ధం జరగబోతుంది. అంటే దీనికి ఇవ్వబోయేటువంటి రిటాలియేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ రష్యన్ ఆర్మీ ప్రకటనలు చేస్తుంది. సో పెద్ద ఎత్తున ఈ బాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించినటువంటి బ్రిగేడ్ మొత్తం కూడా కదిలి వెళ్ళింది. ఎక్కడైతే ఉక్రెయిన్ పైన అటాక్ చేయడానికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా రష్యన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్స్లో షేర్ చేశారు. అసలు ఈ ఒరెన్స్టిక్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఉంది, ఇది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఒరెన్స్టిక్కి సంబంధించినటువంటి ఛాయాచిత్రం ఇది కూడా రష్యన్ ఆర్మీనే షేర్ చేసింది. ఇంటర్ బాలిస్టిక్ మిసైల్ కింద దీన్ని డెవలప్ చేశారు. ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ అంటే కూడా అది వెళ్ళేటువంటి వేగం మాత్రం 12,300 కిలోమీటర్లు పర్ అవర్ ఉంటుందని చెప్పి అన్నారు. అంటే అవతల నుంచి యాంటీ మిసైల్ సిస్టమ్స్, మనం ఐరన్ డోమ్ గురించి, S-500 గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటి వ్యవస్థలు కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి అవకాశం లేనంత వేగంతో వెళ్ళేటువంటి ఇదిగా చెప్తున్నారు. దీనిలో 6 టైప్స్ ఆఫ్ పేలోడ్స్ ఉంటాయి. అంటే 6 రకాల వార్ హెడ్లు ఉంటాయి. ఇవి ఎటువంటివైనా కానీ ఉపయోగించేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఇది పూర్తి స్థాయి న్యూక్లియర్ వార్కి దారితీసేటువంటి ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఈ న్యూక్లియర్ వార్కి వెళ్తే కనుక మొత్తం యూరప్ మొత్తానికి కూడా ఇది ప్రమాదకరమైన సంకేతం అవుతుంది. అలానే ఇది ఒరెన్స్టిక్కి సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రిపోర్టెడ్ స్పీడ్ అంటే March 10th చేసినటువంటి అనాలిసిస్ ప్రకారమే 12,300 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్ళేటువంటి వేగంతో ఉంటుంది. అకార్డింగ్ టు ద ఉక్రెయిన్ మిలిటరీ ఇచ్చినటువంటి డేటానే ఇది మొత్తం కూడా 12,300 కిలోమీటర్ పర్ అవర్, అలానే 7,610 MPH ఉంటుంది. ఈ మిసైల్ ఎక్విప్డ్ విత్ 6 వార్ హెడ్స్ రిపోర్టెడ్లీ కంటైనింగ్ సబ్ మ్యూనిటిషన్స్. అలానే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే లక్ష్యాన్ని టార్గెట్ చేసినటువంటి లక్ష్యాన్ని కొట్టేటువంటి క్రమంలో దీన్ని నిలువరించడం. ఇంటర్సెప్టర్స్ ఆర్ డిజైన్ టు కౌంటర్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్. ఇది మోడర్న్ బాలిస్టిక్ మిసైల్. ఇంటర్సెప్టర్స్ని కూడా తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇది అమెరికన్ ఎంబసీ అంటే పెంటగాన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. సో చాలా కీలకమైనటువంటి స్టేజ్లో ఇప్పుడు
రష్యా ఉక్రెయిన్ వార్ ఉందని అర్థం చేసుకోవచ్చు. RS-26 రుబేజ్కి సంబంధించినటువంటి మోడల్స్ ఇవి. వీటన్నిటిని కూడా సరిహద్దు ప్రాంతాలకి రష్యన్ ఆర్మీ తరలించింది. ఈ అటాక్ కనుక మొదలైతే పరిస్థితి చేయి దాటిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ రష్యన్ ఆర్మీ ఇస్తున్నటువంటి వార్నింగ్స్ ప్రకారం చూస్తే కనుక ఇక మ్యాప్లో ఉక్రెయిన్ ఉండదు, రష్యాలో భాగమై ఉంటుంది అనేటువంటి వార్నింగ్స్ ఇస్తున్నారు. సో ఏ విధంగా ఉంటుంది, తెల్లారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. రష్యన్ ఆర్మీకి తీసుకునేటువంటి కఠిన నిర్ణయం అంటే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయాధికారాన్ని పూర్తిగా రష్యన్ ఆర్మీకి అప్పగించినట్టుగా చెప్తున్నారు. అలానే అటాక్ తర్వాత, డ్రోన్స్ అటాక్ తర్వాత జెలెన్స్కీ చేసినటువంటి సవాళ్ళు కూడా ఇప్పుడు రష్యన్ ఆర్మీ చాలా సీరియస్గా తీసుకుంది. సో దాన్ని కౌంటర్ చేయడం ఎలా అనేటువంటి అంశం పైన ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో ఖచ్చితంగా ఒక భీకరమైనటువంటి యుద్ధానికి దారితీసేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా వర్సెస్ ఉక్రెయిన్గా మొదలైనటువంటి ఈ సంగ్రామం యూరప్ వరకు వ్యాప్తి చెందేటువంటి ప్రమాదం కూడా ఉందంటారు. ఎందుకంటే యూరప్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాటో టీం అలానే అమెరికా వీళ్ళంతా కూడా ఉక్రెయిన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉక్రెయిన్ ఈ అండతోనే భారీ డ్రోన్ అటాక్కి సన్నద్ధమైంది, 7 ఎయిర్ బేస్ల పైన విధ్వంసం సృష్టించింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో యూరోపియన్ యూనియన్ మీద కూడా ప్రతీకారానికి కనుక రష్యా దిగితే ఈ యుద్ధం మరింత వ్యాప్తి చెందేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.